హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను జొన్నలు ఇంకా నువ్వులు వేసి బెల్లం వేసి ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. బిస్కెట్ లాంటిదే. ఇవి టీలో అయినా తినొచ్చు, నార్మల్గా అయినా తినొచ్చు. ఇప్పుడు చాలామంది ఉపవాసాలు ఉంటారు కదా, ఇది మంచి ఎనర్జీ ఫుడ్ అన్నట్టు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక బెల్లం, ఒక 150 గ్రాముల బెల్లం, ఇది కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెడతాం. ఒక గ్లాసు జొన్నపిండి, చూడండి ఒక్కటే గ్లాస్ జొన్నపిండి. ఈ 150 గ్రాముల బెల్లంకి కొంచెం వాటర్ వేసి కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచుతున్నా. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ సోంపు, ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఇట్లా మంచిగా కలిపేసి, ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది కదా, చూద్దాం. పాకం అవసరం లేదు, ఓన్లీ బెల్లం కరగటానికి. ఇది ఒక గ్లాస్లో వడబోసుకొని, ఈ బెల్లం వాటర్ ఒక గ్లాస్లో వడబోసుకొని కొంచెం కొంచెం వేస్తూ ఈ పిండిలో కలపాలి. చూడండి, మనకు ఎంతైతే వాటర్ పడతాయో అంతే వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా ముద్దలాగా చేయాలి. ఇప్పుడు మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా చేస్తాం అలా చేసి కప్పేసి ఒక 10 మినిట్స్ అలాగే పెట్టి, ఈ కొన్ని వాటర్ మిగిలినాయి కదా బెల్లం వాటర్, దీంతో చూడండి ఈ ఒక 2 గ్లాసులలో వేసి తగినంత వాటర్ పోసేసి, ఇది ఉపవాసాలు ఉన్న వాళ్ళకు మంచి డ్రింక్. ఇది కొంచెం సోంపు ఇట్లా చల్లుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే అసలు సూపర్గా చాలా బాగుంటుంది. ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. ఆ వేస్ట్ కాకుండా చెప్తున్నాను నేను. మీ ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఈ పిండి అయితే మంచిగా ఇట్లా అయిపోయింది కదా, కొంచెం పిండి జల్లేసి మనం చపాతీ పిండిలాగా ఈ మొత్తం పిండి మొత్తం కొంచెం కొంచెం ఏం కాదు మొత్తం వేసి ఇట్లా చపాతీ లెక్క చేసేసి, ఇట్లా ఒక చిన్న ఏదైనా మూత తీసుకోవాలి. మనకు మామూలుగా మసాలా మూతలు అవి ఉంటాయి కదా, సీసాలే, ఒక మూత తీసుకొని ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా ఇట్లా షేప్ లాగా ఇట్లా కట్ చేసేసి, చూడండి మొత్తం ఎన్ని వస్తాయి అన్నీ. మళ్ళీ మిగిలిన పిండి కూడా సైడ్లో తీసేసి కూడా అలాగే చేసేసి, ఒకసారి పెద్దది చేస్తే ఎక్కువ చేసుకోవచ్చు కదా. బాగుంటాయి ఇది బిస్కెట్లు, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే మొత్తం ఇట్లా చేసుకొని చూడండి, ఇట్లా రౌండ్గా వస్తాయి అన్నట్టు, షేప్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఒక కడాయిలో నూనె వేసి, నూనె కాగినాక ఇవి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఉపవాసాలు ఉండేటోళ్ళకి ఇది ఒక మంచి ఎనర్జీ ఫుడ్ అన్నట్టు, చాలా బాగుంటుంది. ఇందులో నువ్వులు బెల్లం వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇఫ్తార్లో చేసుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇఫ్తార్లో నార్మల్గా కూడా తినొచ్చు. ఇది ఒక కొత్త రెసిపీ లాగా ఇఫ్తార్లో చేసుకుంటే బాగుంటుంది అని. చూడండి, 2 వైపులా మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి ఇట్లా ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఇట్లా ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగతాయి కూడా అలాగే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతాయి కూడా కొన్ని కొన్ని అలాగే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండండి. ఫుడ్డు కొంచెం మీ చుట్టుపక్కల ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళల్లోకి పంపించండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చేసుకోలేరు కాబట్టి పంపించండి, ఏం కాదు. చూడండి, మొత్తం ఇలాగే చేసేసుకొని దీన్నైతే తుంచి చూపిస్తున్నది, చాలా బాగుంటుంది. ఇది టీలో కూడా బాగుంటుంది, నార్మల్గా పిల్లలకు స్నాక్స్లో కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్.